గైస్ మనం ఈ వీడియోలో టాప్ 10 క్వాలిటీస్ గేమ్ చేంజర్ మూవీ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటో చూద్దాం. ముందుగా ఈ మూవీ గురించి మాట్లాడుకోవాల్సింది చాలానే ఉందని చెప్పుకోవాలి. శంకర్ గారి మార్క్ అయితే కొంచెం తగ్గిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శంకర్ గారిది లాస్ట్ 2 మూవీస్ అంతలాగా డిజాస్టర్ అయినాయి. అండ్ గేమ్ చేంజర్తో ఒక మెట్టెక్కారనే చెప్పుకోవాలి. టు బీ ఫ్రాంక్, మూవీ అయితే టూ వర్స్ట్ అని చెప్పలేము, అంతలా నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేశారు. అదైతే ఈజీగా తెలుస్తుంది. మోర్ ఓవర్ మూవీ అయితే పర్లేదండి, వన్ టైం అయితే వాచబుల్. ఇన్ఫ్యాక్ట్ రామ్ చరణ్ గారి కోసమే ఆ టికెట్లన్నీ తెగాయని చెప్పుకోవచ్చు. ఇంటర్వెల్ తర్వాత అప్పన్న క్యారెక్టర్ అయితే ఆసమ్ అని అయితే చెప్పుకోవాలి. ఇది రంగస్థలంలో చిట్టిబాబుతో పోలుస్తున్నారులే కానీ నేనైతే ఒప్పుకోనండి. చిట్టిబాబు ఈజ్ ఫార్ మోర్ గ్రేటర్ దెన్ అప్పన్న. టు బీ ఫ్రాంక్, అప్పన్న క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా చాలా సూపర్గా ఎండ్ అవుతుంది. కానీ అదే హైప్ని కంటిన్యూ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. కానీ ఆ హైప్ని కంటిన్యూ చేయలేం. ఎందుకంటే కష్టపడి ఐపీఎస్ అండ్ ఐఏఎస్ రాశారు కదా, అంత కష్టం నుంచి వచ్చిన దాన్ని ఈజీగా సీఎం పదవి కోసం వదులుకోలేరు నిజమైన కష్టజీవి. ఇదే శంకర్ గారు చెప్పడానికి చూశారు. మోర్ ఓవర్ మూవీ అయితే ఓకే, చాలా అంటే చాలా బాగుంది అని చెప్పలేంలే కానీ పర్లేదు. నేను ఎందుకనంటే ఇలా చెప్తున్నానంటే, మనం ఒక 500 పెట్టి టికెట్ అయితే కొనవచ్చు. మన ఇండియాలో రైట్ టు రివ్యూ ఇవ్వటానికి ఛాన్స్ ఉంది. రైట్ టు స్పీక్ ఇవ్వటానికి మనకు హక్కు ఉంది. కానీ మనం ఇచ్చే రివ్యూ వల్ల అవతల ఒక సినిమా వాళ్ళు కానీ, అవతల ఉన్న డిస్ట్రిబ్యూటర్లు కానీ బాధపడకూడదు. మనం నెగిటివిటీ స్ప్రెడ్ చేయటం వల్ల అవతల ఉన్న మూవీస్ అన్నీ ఎఫెక్ట్ అవ్వకూడదు. ప్రొడ్యూసర్స్ ఓకే అండి, వాళ్ళకి ఎలాగైనా పైసలు వస్తాయి. డిస్ట్రిబ్యూటర్లు కానీ, థియేటర్ ఓనర్స్ కానీ, వాళ్ళ కింద వర్క్ చేసే వాళ్ళు కానీ, ఇదే కదా ఉపాధి అంటే వాళ్ళకి. ఒక్కసారి మనం కూడా ఆలోచిద్దాం. ఒక మూవీ తీయాలంటే చాలామంది వర్కర్స్ కావాలి, వాళ్ళకు కూడా భోజనం వెళ్ళాలి కదా. అండ్ మీరన్నట్టు నేను ఒప్పుకుంటాను, మీరు 500కి 400కి 300కి తగ్గట్టు రివ్యూ ఇవ్వచ్చు. నచ్చలేదంటే నచ్చలేదని కూడా చెప్పవచ్చు. కానీ చెప్పే ముందు ఒక్కసారి ఆలోచించుకోమనేదే మన ఈ ఛానల్ నుంచి ఉన్న ఒక్క విజ్ఞప్తి. మోరోవర్ గైస్, ఇంకా టాప్ 10 క్వాలిటీస్కి అయితే వచ్చేద్దాం. రామ్ చరణ్ గారి మూవీస్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే అలాంటి క్వాలిటీస్ ఉన్నాయి. నెంబర్ 1 క్వాలిటీ ఏంటంటే ఐఏఎస్గా అండ్ ఐపీఎస్గా కనిపించటం. ఇలాగా ఈ మూవీలో కనిపించడం వల్ల పొలిటీషియన్స్కి ఐపీఎస్ మరియు ఐఏఎస్ల వల్ల లాభాలు ఏంటి, అండ్ వాళ్ళకి ఇంత గవర్నమెంట్ సపోర్ట్ ఉంటుందా, లైక్ ఇంత ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు వాళ్ళ పక్కన ఉంటే జీవోలు ఇంత తొందరగా పాస్ అవుతాయా, మరియు జీవోలు తయారు చేసేది కూడా కలెక్టర్లేనా అన్న విషయాన్ని మనం తెలుసుకోవాల్సింది. రెండోది ఏంటంటే అండి, కోపం. ఎంత గొప్పవాడికైనా కూడా కోపం ఉండకూడదని గేమ్ చేంజర్ మూవీలో గొప్పగా చెప్పారని నేనైతే నమ్ముతానండి. చాలా అంటే చాలా గొప్పగా చెప్పారు. కాకపోతే ఆ డోప్ అనే పదమే కొంచెం వరస్ట్గా ఉందని అయితే నా ఒపీనియన్. మూడో విషయానికి వచ్చేసరికి అండి, పట్టుదల. తను ఏదైనా సాధించాలనే పట్టుదల మన గేమ్ చేంజర్ మూవీలో ఈజీగా తెలుస్తుంది. అండ్ నమ్మిన వాళ్ళ కోసం, ప్రేమించిన వాళ్ళ కోసం మనం మారడంలో తప్పు లేదని అయితే గేమ్ చేంజర్ మూవీ మనకి చాలా అంటే చాలా గొప్ప ఉదాహరణగా నిలుస్తుందని అయితే చెప్పుకోవాలి. నెంబర్ 4 ఏంటండి అండి, లవ్. ఈ కాలంలో మనం ఈరోజు ఒక అమ్మాయిని చూస్తాం, రేపు ఇంకొక అమ్మాయిని చూస్తాం, ఎల్లుండి ఇంకొక అమ్మాయిని చూస్తాం. అంటే సింగిల్స్గా కూడా ఉన్నారు నాలాంటి వాళ్ళు, అది పక్కన పెట్టేద్దాం. కానీ ఒక గర్ల్ ఫ్రెండ్ కోసం, ఆమెకి ఇచ్చిన మాట కోసం ఐఏఎస్గా అవుతామని మేబీ రియల్ టైంలో అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. కాకపోతే మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవడంలో తప్పేం లేదు కానీ నా ఫీలింగ్. ఓకే అండి, కొంచెం అతిగా అయిందా. లైక్ నెంబర్ 4 వచ్చేసరికి స్టూడెంట్గా ఉన్నప్పుడే చెడుని మరియు సొసైటీని మంచి దారిలో నిలపాలన్న చరణ్ ప్రయత్నం చాలా అంటే చాలా గొప్పదని అయితే చెప్తాను. దీని గురించి ఇంకా ల్యాగ్ అవసరం లేదు. అండ్ 5th పాయింట్ వచ్చేసరికి అతని కోపాన్ని అతను ఎలా కంట్రోల్లోకి తెచ్చుకున్నారో మనం కూడా మన కోపాన్ని, మన నోటి దురుసుతనాన్ని అలా తగ్గించుకుంటే మన లైఫ్లో చాలా అంటే చాలా పెద్ద ఆపర్చునిటీస్ కానీ, పెద్ద పొజిషన్కి కానీ వెళ్ళవచ్చు అని నిదర్శనంగా చూపించారు ఈ మూవీ. అండ్ 6th పార్ట్కి వచ్చేసరికి విలనిజం. విలన్ ఎంత గొప్పవాడైనా అవ్వనండి, మనం ధర్మం వైపు నిలబడి మనం మంచి కోసం నిలబడితే ఆ ప్రకృతి మరియు ఆ దైవం అనేది మనకి గొప్పగా సహాయపడతారని రామ్ చరణ్ గారు అయితే గొప్పగా చెప్పారు.
అండ్ సెవెంత్ వచ్చేసి అప్పన్న క్యారెక్టర్. అప్పన్న గారు చాలా అంటే చాలా గొప్ప విషయాలని చెప్పుకోవాలి. రాజకీయాలనేది ఒక చీడ పురుగు. ఆయన దేన్ని ఉద్దేశించి అన్నారంటే, రాజకీయాల్లో కేవలం ఆశపడేది డబ్బు కోసమే. ఆ డబ్బు ఎంతలావు మనిషినైనా మార్చేస్తదని అప్పన్న గారు సెలవిచ్చారు. దానికి తగ్గట్టే కదా అప్పన్న గారు చనిపోయింది, మరియు రాజు కనకాల గారు చనిపోయింది. ఇదైతే మనకి క్లియర్‌గా తెలుస్తుంది ఆ మూవీ నుంచి. అండ్ చాలా అంటే చాలా బాగా చెప్పారు. నెంబర్ 8 భార్య మన పక్కన ఉండి, మన వాళ్ళు అనుకుంటే నోరు రాలేదులే కానీ, ఆ నోటి నుంచి వచ్చిన ధైర్యం అనేది చాలా గొప్పగా ఉందనైతే చెప్పుకోవాలి ఈ మూవీస్‌లో. నెంబర్ 9 వచ్చేసి ఏదైతే భార్య భర్తను నమ్మిందో, భర్త తన ఆశయాన్ని కూడా నమ్మాడు. అందుకనే చరణ్‌కి సీఎం పదవి వచ్చినా కూడా వదిలేశారు. ఎందుకంటే కలెక్టర్‌గా ఉంటే ఇంకా గొప్ప పనులు చేయొచ్చు అనేది చరణ్ గారి సిద్ధాంతం. నెంబర్ 10 వచ్చేసి మాత్రం చాలా అంటే చాలా గొప్ప విషయం అండి. మన అనుకున్న వాళ్ళని మనమని తీసుకొచ్చిన వాళ్ళ మీద కూడా చెయ్యి పన్నీరు. ఏదైతే మనం స్టేజ్ మీద చూస్తామో, స్పాయిలర్ అలర్ట్ అయితది ఇంకేం చెప్పినా కూడా, స్టేజ్ మీద వాళ్ళ అమ్మని మరియు వాళ్ళ గర్ల్ ఫ్రెండ్‌ని తోసే ప్రయత్నం చేస్తారో, అప్పుడు చరణ్‌కొచ్చిన కోపం అనేది కరెక్ట్. ఎందుకంటే అది డ్యూటీలో ఉన్నప్పుడు వచ్చిన కోపం కాబట్టి.